హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ ఎలిమినేషన్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. లాస్ట్ వీకే నాగార్జున గారు చెప్పారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజే జరగబోతుంది. మనకైతే రేపు టెలికాస్ట్ అవుతుంది. మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, అలాగే టాస్క్కి సంబంధించిన వివరాలు చూద్దాం. శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతారా టీం నుంచి నబీల్ అయితే చీఫ్స్ అయ్యారు. కాంతారా టీం నుంచి ప్రేరణకు కూడా ఛాన్సెస్ ఉండే, కానీ ప్రేరణ నబీల్ మధ్యలో నబీలే చీఫ్ అయితే అయ్యాడు. ఈ చీఫ్స్ కాన్సెప్ట్ ఈ వీక్ వరకే ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన వైల్డ్ కార్డ్ వాళ్ళు 8 మంది, వీళ్ళు 8 మంది ఎవరి క్లాన్స్లో వాళ్ళుండి గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. వైల్డ్ కార్డ్గా వచ్చే 8 మంది అయితే రవి, మెహబూబ్ దిల్సే, అవినాష్, రోహిణి, హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని, పావని, గంగవ్వ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ వాళ్ళని సండే రోజు దసరా స్పెషల్గా పంపబోతున్నారు హౌస్లోకి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూసి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చూద్దాం ఈ వీడియోలో. టాప్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. అన్ని పోల్స్ క్రాస్ చెక్ చేస్తే కొన్నిట్లో నిఖిల్ టాప్లో ఉంటే ఇంకొన్ని పోల్స్లో నబీల్ అయితే టాప్లో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగే పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. నాగమణికంఠని హౌస్ మొత్తం అలాగే కార్నర్ చేసినట్టు చేస్తే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతుంది. తను ఇంకొంచెం గేమ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అయితే అవుతాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుకున్న ఫ్యాన్ బేస్తో కంపేర్ చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 8% ఓటింగ్తో. ఆదిత్య ఓం అయితే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు. కొన్ని పోల్స్లో ఆదిత్య ఓం కంటే విష్ణుప్రియకే తక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. విష్ణుప్రియ గేమ్ ఇలాగే డల్ ఆడితే తొందరలోనే ఎలిమినేట్ అయితే అయిపోతుంది. ఇక లాస్ట్లో లీస్ట్ ఓటింగ్తో నైనిక ఉంది 4% ఓటింగ్తో. అందరికన్నా తక్కువ ఓటింగ్ నైనికకైతే పోల్ అవుతుంది. నైనిక అలాగే ఆదిత్య ఓం ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ హౌస్ మేట్స్కి అయితే తెలీదు. బిగ్ బాస్ సడన్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్లు అయితే సర్దుకోవాలని చెప్తారు. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రివీల్ చేస్తారు బిగ్ బాస్. సో మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్లో నైనికానే వెళ్ళిపోతుంది. ఈరోజు హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది, కానీ మనకి రేపైతే టెలికాస్ట్ అవుతుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నైనికానే మిడ్ వీక్లో తీసేస్తారు. సాటర్డే ఎపిసోడ్లో ఆదిత్య ఓంను అయితే ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళిద్దరికీ కలిపి సాటర్డే సెండ్ ఆఫ్ అయితే ఇస్తారు హౌస్ మేట్స్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.